మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హనుమకొండలోని సీతారాం నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ ఆయనకు పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారంటూ కిషన్ రెడ్డికి సీతారాం నాయక్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పెద్దల సభకు వెళ్లాలని సీతారాం నాయక్ భావించారు. కానీ మళ్లీ వద్దురాజు రవిచంద్రకే కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో గత కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ ఆ పార్టీ కార్యక్రమంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీంతో వేరే పార్టీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోసం నోటిఫికేషన్ కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది అడ్మిషన్స్ కోసం. కాబట్టి నేను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గిరిజన విశ్వవిద్యాలయానికి ఇవ్వాల్సినటువంటి ఇంకా 50 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొమ్ము కాదు ఎవడో నాకు చేసుడు. అరే మేము ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రొఫెసర్కి ఒక్కసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దాంట్లో ముఖ్యమంత్రులు కావచ్చు, 3 సార్లు కావచ్చు, మీరందరు కావచ్చు, దిక్కులు ఉన్నాడు అయ్యవ లేనోడు అయ్యవ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. కానీ నేను అక్కడ రాలేదా? ఎక్కడ రాలేదు అది చెప్పమనండి. ఎవరికైనా దిక్కు దశ ఉందా? నాతో పోరాడింది ఎంత? ఇప్పుడు నీ రామప్పకు గుర్తింపు రావడంలో ఎవడు పడితే వాళ్ళు ఇటుక తీసుకొచ్చి ఇది వేసిందని వాళ్ళకి కూడా చెప్పుడుతున్నారు. అందరి పాత్ర ఉంది, కానీ దారి చూపింది నేను. ఆ మండల బిడ్డగా ఎంపిక అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడింది నేను. ప్రధానమంత్రి దీన్ని రికమెండ్ చేయాలి. 30 మంది ఎంపీలను తీసుకుపోయి మా ప్రాంతం ఇదని చేసిన నాకు గుర్తింపు రాలేదు కదా. చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు. ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను, ఏమైనా పార్టీ నేను ఏదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపించినట్టే కానీ నేను పార్టీకి ద్రోహం చేసిపోయేటోని కాదు. ఎందుకో దానికి కారణాలు మీరు చూస్తున్నారు. అందుకోసం పదే దాని మీద ఏంది నాకు ఆశయం ఉంటుంది. నన్ను ఏదైనా పార్టీ